ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఈ విజయం సాధించింది. ఒకవైపున హాఫ్ సెంచరీ సాధించారు శ్రేయస్ అయ్యర్, మరొక వైపున కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మ్యాచ్ ద్వారా అప్డేట్స్ ఒకవైపున వైజాగ్ లో సందడి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ అక్కడ నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, నవీన్, ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజయం సాధించింది. అది కూడా కోహ్లీ సెంచరీతో ఆ విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు మనం చూడొచ్చు అభిమానులంతా కూడా వీళ్ళు సో ఇండియా ఆల్రెడీ గెలవంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ ఫ్యామిలీతో సహా వీళ్ళంతా కూడా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా సేపు ఆ మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు. సో ఇండియా చిన్న పెద్దవాళ్ళు సో ఆనందం ఎలా ఉంటుందో ఆ టీమ్ కి సో మనం ఇక్కడ అంతా ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. సరే, ఈ మ్యాచ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సరే, ఇండియా అయితే మ్యాచ్ అయితే గంగూలీ తర్వాత విరాట్ కోహ్లీ మ్యాచ్ మాత్రం చాలా హైలైట్ గా మేము ఎంజాయ్ చేస్తాం. ఇండియాకి మాత్రం సూపర్ హైలైట్ అది. సో ఎలా ఎంజాయ్ చేశారు? ఆల్రెడీ విరాట్ కోహ్లీ మొన్నటి ఫామ్ లో లేరంటే ఆల్రెడీ ఎలా ఎంజాయ్ చేసాం? ఆల్రెడీ ఫస్ట్ నుంచి మ్యాచ్ చూస్తున్నాం కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది? సో మ్యాచ్ అంతా ఇండియా అంటే మధ్యలో టర్న్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ ఇంకా విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ చాలా బాగుంది. దానివల్ల ఇండియా గెలిపించారు. సార్ ఎలా ఎంజాయ్ చేశారు? సో మీరు ఫ్యామిలీస్ తో ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ అరేంజ్ చేసి ఈ రోజు అంతా కూడా ఫ్యామిలీస్ తో పాటు ఇక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సో మీ ఇక్కడ మ్యాచ్ కూడా గెలిచింది, ఆనందం ఎలా పొందుతుంది? మాకు క్లబ్ ఉంది ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లీ ఆడటం, సురేష్ అయ్యర్ తో పార్ట్నర్షిప్ చాలా సూపర్ అదరగొట్టేశారు. చాలా మంది ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా వీధిలో కుర్రోళ్ళందరూ మా పెద్దూరు వీధి మొత్తం అందరూ కుర్రోళ్ళు వచ్చి గ్యాదర్ చేయి చాలా ఎంకరేజ్ చేయడం బాగా నచ్చింది. చాలా మటుకి గ్రౌండ్ అంతా నిండిపోయింది. రోడ్డు వరకు జనాలు వచ్చి మొత్తం మ్యాచ్ చూడటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో మీరు ఆల్రెడీ మీ మొదటి నుంచి కూడా మ్యాచ్ చూస్తున్నారు. సో ఎలా ఉంది? లాస్ట్ టైం కూడా మేము వరల్డ్ కప్ లో కూడా పెట్టాము. అప్పుడు ఆస్ట్రేలియా మనం ఓడిపోయాం కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. మాకు ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ కుద్దాం కరీం నవాజ్ అని చెప్పి పెద్దూరులో. వాళ్ళ తరఫున మా కమిటీ కూరలందరూ కలిపి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు మ్యాచ్ అయినా మేము ప్రాజెక్టులు పెట్టి పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. అందరూ యాంకర్ చేయడానికి మేము అంతా సహకరిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు 3 times వాళ్ళు గతంలో గెలిచారు. ఇప్పుడు ఆల్రెడీ అది ఈక్వల్ చేశారు. సో ఆల్రెడీ ఇప్పుడు సెమీస్ లో దాదాపుగా ఖరారు అయిపోయినట్టు. సో ఈ మ్యాచ్ కూడా చాలా వరల్డ్ వైడ్ కూడా ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా టఫ్ గా ఆడే స్పిన్నర్స్ కొద్ది ప్రయత్నం చేసినప్పుడు కూడా మన బ్యాట్స్మెన్స్ ఆర్డర్ కానీ సో కోహ్లీ పూర్తి క్లిక్ లాస్ట్ సెంచరీతో మ్యాచ్ ముగిసింది. అదే చాలా ఆనందంగా ఉంది మాకు. కోహ్లీ సెంచరీతో మ్యాచ్ ముగిసింది, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఫామ్ లోకి వచ్చే కోహ్లీ విరాట్ కోహ్లీ రావడమే కాదు, సో ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండ్ వరల్డ్ వైడ్ గా కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి చాలా మంది మ్యాచ్ చూడడానికి. సో దుబాయ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ సో ఖాళీ లేకుండా క్రౌడ్ బ్యాక్ దీని కానీ మనం చూడొచ్చు. వీళ్ళంతా అభిమానులు ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేసాం. అక్షర్ పటేల్ లాస్ట్ స్టంప్ కొడతారని తెలియదు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఆ స్టంప్. చాలా ఎంజాయ్ చేసాం. విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ ఆయన ఉంటే మాత్రం మ్యాచ్ కంపల్సరీగా గెలుస్తాడు భయ్య. ఎందుకంటే అతను ఫేమస్. ఇప్పుడు లాస్ట్ లో 4 కొట్టాడా, అది ఫేమస్. అది మాత్రం హైలైట్. అది లాస్ట్ లో అది మన మ్యాచ్ గెలిచిన వరకు అది కేక సూపర్. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఫ్యామిలీస్ తో పాటు మ్యాచ్ అంతా మీరు చూసారు కదా, ఎలా అంటే ఫ్యామిలీస్ తో పాటు క్లబ్ గా ఉండి వీళ్ళంతా కూడా మ్యాచ్ ఆడటం కదా, దాన్ని అంతా కూడా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఎలా ఎంజాయ్ చేశారు మా మిగతా మీరు మ్యాచ్ అంతా కూడా బయట నుంచి సో చాలా వరకు చూసారు కదా వీళ్ళంతా కూడా? సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మ్యాచ్ చాలా బాగుంది ఈరోజు మ్యాచ్. ఇది మ్యాచ్ కాదు, మన ఇండియా పరువు. ఇది మ్యాచ్ కాదు, మన ఇండియా పరువు నిలబెట్టారు ఈ రోజు. అది ఇండియా మ్యాచ్ అంటే మ్యాచ్ కాదు, మన ఇండియా పరువు. అది మన వరల్డ్ వైడ్ అది. విరాట్ కోహ్లీ మంచి ఆడారు.
సో చూడొచ్చు ఈ పిల్లలు వీళ్ళంతా కూడా. సో విరాట్ కోహ్లీ సో ఈరోజు సెంచరీతో పాటుగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ హోరాహోరీ ఖచ్చితంగా ఉంటుంది. వరల్డ్ వైడ్ గా కూడా అందరూ కూడా కొంతమంది స్క్రీన్స్ కతుకుపోతే మరి కొంతమంది మొబైల్స్ కి సో బయట జనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇక్కడ క్లబ్స్ గా కానీ ఫ్యామిలీస్ వీళ్ళంతా కూడా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్నటువంటి ఫేవర్ ని కూడా ఇక్కడ మనం ఎదురుగా చూడొచ్చు. సో ఆ చూడటం కానీ లేకపోతే సో వీళ్ళంతా ఆర్డర్ లో ఆడటం కానీ సో ఇటు అయ్యర్ కావచ్చు, గిల్ కావచ్చు, వీళ్ళంతా తోడుగా ఒకరికొకరు చూడు. కోహ్లీ ఆరంభం నుంచి కూడా అదే టెంపోని కొనసాగిస్తూ ఆఖరికి సెంచరీని కూడా సో కంప్లీట్ చేయడం ఇదంతా కూడా ఆనందంగా ఉంది. సో మళ్ళీ కోహ్లీ ఇన్నాళ్ళ ఫామ్ లో లేడు అనేది ఒక ఊహ ఉండేది. సో మళ్ళీ దాన్ని ఒకసారి కూడా ఈ రోజు మ్యాచ్ తో పడాపంచీ చేశారు అనేది సో ఇక్కడ అభిమానులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవి.